జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సార్, నా పేరు జనార్దన్, కానిస్టేబుల్. తెలుసు, నిన్ననే జాయిన్ అయ్యావని ఎస్ఐ చెప్పాడు. సార్, కొట్టిందెవరో తెలిసిందా సార్? కొండారెడ్డి నన్ను కొట్టించడానికి రౌడీలను పంపించాడు. ఈసారి ఎలాగో కొట్టించాడు, ఇక ముందలా జరగదు. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి సార్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకేగా నన్ను కొట్టించింది. యామయ్యా, ఎందుకయ్యా ఈ అనవసరమైన పనులు? ఆ కొండారెడ్డితో గొడవ పెట్టుకుంటే మనం బతకగలమా? నీకేమన్నా అయితే మేమంతా ఏం కాను. ఊరుకోయే, అంతా ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు. ఆయనే తలపళ్ళు కొట్టారు. ఏమయ్యా, అంతా వచ్చేసారయ్యా. అయ్యో, వదిలేయండయ్యా. ఏం చెయ్యొద్దయ్యా, వదిలేయండయ్యా. అయ్యో అయ్యో, మాకే నమ్మక ద్రోహం చేస్తావరా? మమ్మల్ని పట్టించాలని చూస్తావు? ఏంట్రా నీకు తెలియదు? ఆ ఇన్స్పెక్టర్ తో కలిసి మమ్మల్ని లోపలించాలని చూస్తారా? వాడిని వదలొద్దురా, వేసేయండి. మన ఉప్పు తిని మన వరకే గోతులు తవ్వాడు, నరికేయండి రా వాడిని. ఎంత? 12 రూపాయలండి. ఈ ఊర్లో ధరలన్నీ ఎక్కువే ఉన్నాయి. అదేం లేదమ్మా. ఈ విశ్వాసంలో నీ కుక్కను తీసుకెళ్లి సముద్రంలో పడేయడా. రండి, మన పని మనం చూసుకున్నాం. రోజు ఉండేది కదా, ఇదేమన్నా కొత్త? వంకాయలు రేటింది 1 కిలో 5 రూపాయలు. మీకు క్యాబేజ్ కావాలేటండి? ఏట మాట సొత్తున్నారు, ఏం కావాలండి? ఏం ఊరండి ఇది? ఒకడిని నడి రోడ్డులో అడ్డంగా నరికి పారేసినా కూడా పట్టించుకోకుండా ఎవరి పనుల వాళ్ళున్నారు. బాబోయ్, నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. మీరీ ఊరి కొత్త కదా, అందుకే ఇలాంటివన్నీ చూసి భయపడుతున్నారు. మాకివన్నీ చూసి చూసి అలవాటైపోయిందమ్మా. మీరంతా పోలీసులే, ఏమైనా చేయొచ్చుగా. ఎవరిని? కొండగాడినా? ఇప్పుడు చచ్చిపోయాడే మొన్న. వీడిని అప్రూవర్గా చేసి ఆ కొండగాడిని పట్టుకుని లోపలేయాలని ట్రై చేశాడు మా ఇన్స్పెక్టర్. నేను మునస్వామి వద్దు వద్దు అని మొత్తుకున్నాం. ఏమైంది? మా మాట వినకుండా వెళ్ళాడు, హాస్పిటల్ పాలయ్యాడు. మున్నాని టోటల్ గా శ్మశానానికి తీసుకెళ్లారు. అంతెందుకండి, మాణిక్యం అని ఒకడు ఈ ఊరిని గడగడలాడిస్తూ ఉండేవాడు. వాడిని అడ్డదిడ్డంగా నరికి పారేసి మార్కెట్ని, హార్బర్ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ఈ కొండగాడు. హార్బర్నా? అవును. ఈ పోటీయే దానికోసం జనార్దన్. లక్షలకు లక్షలు డబ్బొచ్చే చోటు. ఆ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని వల్ల వేసుకుని ఈ ఊళ్ళో చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నాడు. లక్షలకు లక్షలు సంపాదించేవాడు పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? అయ్యో, డబ్బు కోసం కాదు జనార్దన్, పరపతి కోసం. జనం వాడి మీద పెంచుకున్న భయమే వాడి బలం అనుకో. మనకెందుకండి ఈ గొడవ? ఇవన్నీ చూసి చూడటం పోవడమే మంచిది. ఏమంటారు? ఈ ఊరు వదిలి వెళ్తే చాలరా దేవుడా. ఆపు ఆపాపు. మా పూర్ణ మార్కెట్లో ఇదే పెద్ద స్టూడియో. వీడికి చోటాకే నాయుడని ఫీలింగ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నమస్తే సార్, ఎన్ని కాపీలు? 2 కాఫీ, చక్కెర కొంచెం ఎక్కువ వేయాలి. 7 కాపీస్. మీరు రండి సార్, ఈ ఏరియాలో మా స్టూడియోనే పెద్ద సార్. కూర్చోండి సార్. ఏట్రా, ఎంతకీ కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా? ఊరుకోవా, ఊరికే నచ్చ పెడతామా. సార్ ఒక్క నిమిషం. ఎరా, వానబట్టలేదు గొడుగు తీస్తావేట్రా? తల తినకయ్యా. నా మొగుడిని చంపావు కదా. సార్ ఒక్క నిమిషం. నేను వదిలిపెట్టను. ఆడదానివని చూస్తున్నాను, లేకపోతే నీ గతి ఏమయ్యదు. వదలవే, నీకే చెప్పేది. వదలు, వదలమంటుంటే. నీ మొగుడు మాత్రం మమ్మల్ని పట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏంటే కొన్నాడైనా వస్తు, లేకపోతే నీ మొగుడికి పట్టుకుంటే నీకు పడుతుంది. నీ సావు చూడండి.
లేకపోతే నా చేతిలో చస్తావు. సార్ మనకెందుకండి ఈ గొడవలు? రండి వెళ్దాం. గొడవలు చేర్చడానికే గవర్నమెంట్ మనకు జీతాలు ఇచ్చేది. రండి, వినండి సార్, వాళ్ళు పెద్ద గోండాలు సార్. సార్ వద్దు సార్. ఏం చేసినా చెప్పేది వినండి సార్. ఇక్కడ నిన్నెవరు కాపాడాలి? చెప్పేది వినండి సార్. జనార్దన్, మనకు ముఖ్యమైన పని ఉంది. రండి వెళ్దాం. వదలండి సార్, నా మాట వినండి. వెళ్ళకండి సార్. జనార్దన్, రండి. రేయ్, పోరా. బుద్ధి లేదు, ఆడదాన్ని కొడుతున్నా. ఏమైందమ్మా? రాయ్, ఎవరి మీద చెయ్యేశావు? రేయ్, చెయ్యి తీరా. ఆ ఫాల్ పోలీసు అడివి నా మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? జనార్దన్, వద్దు. ఈ చెప్పు వినిపించుకోండి. సార్ సార్ పోలీసులు అంటే అంతలోకు పెట్టుకోకండి సార్. సార్, వదిలేయండి సార్. సార్ పోలీసు పవర్ అంటే చూపిస్తాను. సార్ సార్ నడు. వద్దు సార్. పదరా. సార్ 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 రౌడీజం చేస్తాం. వదిలేయండి సార్. జనార్దన్ మొక్కేస్తాం. ఎంత ధైర్యం ఉంటే ఆపండి. పోలీసు వాడు చేయి చేసుకుంటాం. జనార్దన్, చెప్పేది మీకే, వదిలేయండి. ఏం చేస్తావు ఈ కుక్కను? అయ్యో సార్. సార్ ఏమీ కాలేదు కదా? అయ్యో కొండారెడ్డి, అతను ఊరికి కొత్త, నీ గురించి తెలీదు. అతను రే, ఎక్కడికి వెళ్ళాడ్రా? టైం అవుతోంది. నిజంగా కాఫీకి వెళ్ళాడేమో. కొండారెడ్డి, ప్లీజ్ నా మాట విను. సార్ కొండారెడ్డి, నాన్న, నాన్న, శక్తి, 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 నువ్వు వెళ్ళిపో. శక్తి, నువ్వు వెళ్ళిపో. శక్తి, వద్దు. శక్తి, నువ్వు వెళ్ళిపో. వద్దు, వద్దు శక్తి, వద్దు, వద్దు శక్తి. వద్దు శక్తి, వద్దు. శక్తి, వద్దురా, నా మాట విను. వద్దు శక్తి, చెప్పండి. వద్దు, వచ్చేయ్. శక్తి, వద్దు, మా మాట విను. వద్దు, నా మాట విను శక్తి. శక్తి,
వద్దు నా మాటలు శక్తి శక్తి వద్దు బాబా శక్తి వద్దు శక్తి వద్దు శక్తి శక్తి చెప్పేది విను. వద్దు శక్తి వద్దు ఎలాగైనా మాట విను శక్తి 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 వద్దు శక్తి వదిలేయి వద్దు శక్తి కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు ఇంకా చూస్తారేంద్రా ఎత్తుకుంటే అన్నను అందరూ ఎక్కడయ్యా? ఎస్ సార్ కొండారెడ్డి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు తెలుసు సార్. వాడికి ఏమైనా అయిందనుకో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అందరూ అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్. ఓకే ఉరేసుకొని చావండ్రా. ఏం బిక్తున్నారా మీరు? అది కాదన్నా. నోరు మీరా. మన కొండన్న మీద చేసి వాడు మార్కెట్ లో హీరో అయ్యాడు. వాడిని నరకాలి నరకాలి ముక్కలు ముక్కలుగా నరకాలి. కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి శవం నా కళ్ళ ముందుండాలి. అక్కడికి రాలేదా? ఊరికే చేశాను. ఏం కాదులే. అక్కడికి వెళ్ళలేదట. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళడు, వస్తాడులే, కంగారు పడకు. మావయ్య పోలీస్ జీప్ వచ్చింది. సార్ శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నోనో నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేండి సార్. రాజేశ్వరి వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతుంది సార్. జనార్దన్, అందులో తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. రండి. అమ్మా ఏడవద్దమ్మా. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్. అవును,
వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. తప్పు సార్. ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుండి కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి. మీ శక్తి మన డిపార్ట్మెంట్ కు కావాలి సార్. కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సార్, నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి. ఆ కొండాగాడి మనుషులు బయటే ఉన్నారు. వాళ్ల వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలోనైనా ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్.